ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ముందే వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోనూ 20 రోజుల ముందే ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ముందుకు రావాలనుకుంటోందని మంత్రులతో సీఎం జగన్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు, ముఖ్య నాయకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు చేపట్టిన అన్ని కార్యక్రమాలు వేగంగా పూర్తి చేయాలని మంత్రులకు సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ముందే వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోనూ 20 రోజుల ముందే ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ముందుకు రావాలనుకుంటోందని మంత్రులతో సీఎం జగన్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు, ముఖ్య నాయకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు చేపట్టిన అన్ని కార్యక్రమాలు వేగంగా పూర్తి చేయాలని మంత్రులకు సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ముందే వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, శిల్ప, 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా అడుగులు వేస్తూ ఉంది. ఈరోజు కేబినెట్ సమావేశం అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మంత్రులతో సమావేశం అయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో రాజకీయపరమైన అంశాలు డిస్కస్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఎన్నికలు కొద్దిగా ముందొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని టైం టు ఆ షెడ్యూల్ మీరు అందరూ కూడా సిద్ధం అవ్వాలని చెప్పి మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రెగ్యులర్గా జరగాలంటే మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. కానీ దానికన్నా ముందు ఎన్నికలు వస్తాయని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తానుకున్న ఇన్ఫర్మేషన్ అని కూడా మంత్రుల వద్ద ప్రస్తావించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ లెక్కలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా రెగ్యులర్ కన్నా కొంత ముందు వచ్చే అవకాశాలు కూడా ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు తెలంగాణ ఎన్నికలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశంలో కోడ్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే షెడ్యూల్ కన్నా ముందు 20 రోజుల ముందే తెలంగాణలో కూడా ఎన్నికలు వచ్చినాయని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మంత్రులకు గుర్తు చేశారు. దాంతోపాటు కేంద్రంలో జరుగుతున్న పరిస్థితులు, మారుతున్న పరిణామాల నేపథ్య సెంట్రల్ కూడా ఎన్నికలు ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది, అవకాశం ఉందని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఒకవైపు అభ్యర్థుల్ని మార్చుకుంటూ 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించి కూడా సిద్ధం ఉండాలని చెప్పి కూడా మంత్రులకు ఈరోజు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తా ఉంది. శిల్ప, అయితే వినయ్, నిన్న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుతూ కూడా ప్రతిపక్షాలను దుయ్యబడుతూ 3 నెలలు ఆగండి వాళ్ళని తరిమికొడుదురు అంటూ కూడా సభలో మాట్లాడారు. అంటే 3 నెలలు ఆగండి వాళ్ళని తరిమికొడుదురు అంటే ఖచ్చితంగా 3 నెలలు అంటే మార్చికి ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? ఆయన మాటలు ఇండైరెక్ట్ గా దానికి సంకేతం ఇస్తుందా? అంటే ఖచ్చితంగా వైసీపీ యాక్షన్ ప్లాన్ కావచ్చు, వైసీపీ స్పీడ్ వెళ్తున్న విధానం చూస్తుంటే ఖచ్చితంగా షెడ్యూల్ కన్నా కొద్దిగా ముందు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తన టీంను అదేవిధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అటు సీట్లో సెటిల్మెంట్ విషయం కావచ్చు, అభ్యర్థుల మార్పులు చేర్పుల విషయం కావచ్చు, మరోవైపు అటు పార్టీ పరంగా తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు, పాలన పైన తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటా ఉన్నారు. దాంతోపాటు అటు అపోజిషన్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అటాకింగ్ చేస్తూ ఉంటే ఇటు అపోజిషన్లో కూడా తను ఒక్కడే స్వయంగా ఫేస్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. నిన్న ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా అపోజిషన్ పైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక 3 నెలలు ఆగండి, మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొడతాం, ఇలాంటి కామెంట్స్ కావచ్చు. ఈరోజు కేబినెట్ అనంతరం ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, సిద్ధంగా ఉండాలని చెప్పి తన టీంకు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పే చూస్తుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కన్నా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి అటు 175 నియోజకవర్గాల్లో తాను సీటు పక్కన పెడితే మిగిలిన అన్ని వాటికి కూడా సర్వేలు చేయించారు. ఆ సర్వేలు ఆధారంగానే టికెట్లు ఇస్తారని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఒకవైపు సోషల్ ఇంజనీరింగ్తో పాటు ప్రయోగాత్మకమైన నిర్ణయాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు ఆయన కేబినెట్ అనంతరం మంత్రులతో చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కన్నా కొద్దిగా ముందు, అంటే నెల రోజులు 20 రోజుల ముందు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. శిల్ప, రైట్ వినయ్, థ్యాంక్ యూ.